వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో దేని గురించి మీకు thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదండి. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, అమ్మేమో అక్కడ నాటుకోడి చిల్లిగారి ఇవన్నీ చేసింది. మేము వెళ్ళగానే మా బాబుగాడికి ఏమో బెల్లంగారులు అంటే ఇష్టం అన్నమాట. మళ్ళీ అవి చేసింది. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర తిని వచ్చాడు. మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ బెల్లంగారులు అడిగాడు వాళ్ళ అమ్మమ్మని. నాటుకోడి మనకి ఊళ్ళలో దొరుకుతాయి కదండి పల్లెటూరులో. సో నా డే వ్లాగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉందో చూపించేస్తాను. తర్వాత మీషో హాల్ అండి, 500-300 కూడా కుర్తీ సెట్స్ 3 పీస్ సెట్స్ వచ్చినాయి. అవి కూడా ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఏంటి చూపిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే నైకాలో నేను ఫేస్ వాష్ క్రీమ్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టానండి. అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి, నేను ఏదైతే యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను. కాస్ట్ ఎంతో కూడా చెప్తాను. నేను మీషోలో క్లోత్స్ ఆర్డర్ పెట్టాను కదండి, టాప్స్ 3 పీస్ సెట్స్ ఇవన్నీ. చాలా మంది అంటారు మీషోలో క్వాలిటీ బాగుండదు కదా అని చెప్పి అంటారు. సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా అనిపించిందో మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. లాస్ట్ వ్లాగ్ మీరు చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇంకా ఐ బటన్ లో కూడా ఇస్తాను చూడండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. మేము వచ్చేసరికి మా అమ్మ నాటుకోడి గారెలు రెడీ చేసిందండి. ఇంకా అల్లుడు వస్తున్నాడంటే ఇంకా కామన్ కదా, ఇంకా ఉన్న 2 రోజులు నాన్ వెజ్తో ఇంక రోజు పూటకొక నాన్ వెజ్ పెడతారు. తినలేక కానీ ఇండియా వెళ్తే అంతే అండి, అసలు తినలేక తింటాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అవన్నీ మిస్ అవుతాం అనమాట. ఉన్నప్పుడేమో తినలేము, లేనప్పుడేమో మిస్ అవుతాం. ఉన్నదే కదా ఎక్కడైనా అని. ఇక్కడ దుబాయ్లో నాటు కూడా ఎలాగో దొరకదు మనకి. అక్కడ ఉన్నప్పుడు ఫుల్గా తిందాం అనుకుంటాం, అస్సలు వెళ్ళదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తిందామా అంటే కూడా దొరకదు. మా బాబుగాడికి ఏమో బెల్లం గారెలు చేసిందండి. వాటిని మేము పాకం గారెలు అంటాం మా సైడ్. జనరల్గా చెప్పినప్పుడు చెప్తాం కదా బెల్లం గారెలు అని చెప్పి అర్థమయ్యేలా అలా చెప్పాను. ఎంత బాగా పీల్చుకుందో చూడండి. నాకైతే ఒక్కొక్కసారి బెల్లం బాగా పీల్చుకుంటుంది, ఒక్కొక్కసారి పీల్చుకోదు. మరి ఏంటో నాకు ఒకసారి కుదురుద్ది, ఒకసారి కుదరదు. ఎందుకో నాకు అర్థం కాదు. నేను కూడా గ్రైండర్లోనే వేస్తాను పప్పు ఎప్పుడు గారెలకి అయితే. అప్పుడే బాగా స్మూత్ వస్తాయి అనమాట. మిక్సీలో వేస్తే రాళ్ళగా వచ్చేస్తాయని చెప్పి వెయ్యను. వెళ్ళగానే గారెలు నాటుకోడి తిని టీ తాగామండి. ఇంకా అయిన తర్వాత మళ్ళీ ఇంకెంతో గంటన్నరలో భోజనం టైం అయిపోయింది. అప్పటికే లేట్ అయిపోయింది కదా. మేము చూపించాను కదా నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా ప్లేసెస్ తిరిగి వచ్చామని చెప్పి, టెంపుల్స్ అన్ని విజిట్ చేసి వచ్చామని చెప్పి. అయితే టెంపుల్స్ విజిట్ చేసి నాన్ వెజ్ తింటారా మీరు అని అడుగుతున్నారు చాలా మంది. మేము తినేస్తామండి, అంటే గుడికి వెళ్ళక ముందు తినం కానీ గుడి నుంచి వచ్చిన తర్వాత తినేస్తాం అన్నమాట. మా వాడు గారెలు తినేసి ఇంకా డ్రాయింగ్ స్టార్ట్ చేశాడు. అంటే చుట్టుపక్కల పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు, మా వాడు వచ్చాడని. వాళ్ళేమో బార్బీడాలు అడిగారంట వాడిని. సో బార్బీడాలు వేసి వాళ్ళతో పాటు ఆడుకున్నాడు చాలాసేపు. మా వాడేమో పిల్లలతో ముచ్చట్లు చెప్తున్నాడు, నేనేమో మా అమ్మతో ముచ్చట్లు. ఈ లోపు మా అత్త కూడా వచ్చింది, మా మేనత్త. ఇంకా మా అత్త నేను అమ్మ కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటున్నా. ఇది అసలు వీడియో తీస్తున్నట్టు కూడా నాకు తెలియదు. మా హస్బెండ్ ఇక్కడ కూర్చొని సైలెంట్గా తీస్తారు వీడియో. మళ్ళీ దాన్ని మంచి చేయడానికి దుబాయ్ వెళ్ళి మళ్ళీ చేయాలి, తెలుసు ఎందుకు? ఆయిల్ పేస్టల్ చేయాలి కదా. ఆయిల్ పేస్టల్స్ ఇప్పుడు అవ్వవు కదా, కదా అవి వేరే కలరింగ్స్ ఉంటాయి. పెయింట్స్ బ్రష్లతో వేస్తారు. నాన్న యూ డూ వన్ థింగ్, అక్కకి ఆ డ్రాయింగ్ కావాలంటే సేమ్ అదే అక్కడ సెంటర్ పేపర్ ఉంది కదా ఆ బుక్లో. ఇప్పుడు వేసి ఇచ్చేయచ్చు నాన్న. సేమ్ అదే పేపర్ అలాగే వేసి ఇచ్చేచ్చు నాన్న. జస్ట్ ఓన్లీ నీకు 10 to 15 minutes పడుతుంది. రాగానే ఫస్ట్ నేను ఈ డ్రెస్సులు ఇవన్నీ ఓపెన్ చేసి చూసానండి ఎలా ఉన్నాయి ఏంటో అని. ఎందుకంటే నేను ఎప్పుడు మీషోలో ఆర్డర్ పెట్టలేదు. ఈసారి కూడా ఎందుకు ఆర్డర్ పెట్టానంటే చాలా అన్ని బట్టలు మళ్ళీ మోసుకెళ్ళడం కష్టమైపోతుంది. ఎలాగో మళ్ళీ అక్కడ మనం కొనుక్కొని పట్టుకురావాలి కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ఇండియాలో దుబాయ్లో ఉండగానే ఇండియాలో ఆర్డర్ పెట్టాను అనమాట. 2 daysలో వెళ్తామన్నగా. అది కూడా మీషోలో ఎందుకు పెట్టానంటే మీషోలో కాస్ట్ చాలా తక్కువ ఉందండి. చాలా మంది అడిగారు మీషోలో క్వాలిటీ బాగుంటుంది కదా, ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. సరే ఒకసారి మనం కూడా ట్రై చేసేప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్దాం అన్నట్టు నేను ఆర్డర్ పెట్టాను. అన్నీ కూడా 500 బిలోనే ఆర్డర్ పెట్టానండి. కానీ చాలా బాగున్నాయి. కాకపోతే 2 టాపులు క్వాలిటీ బాగాలేదు, మిగతావన్నీ వర్త్ అనమాట.
అనమాట. వర్త్ అంటే ఇంకా చాలా తక్కువ అనిపించింది. మిగతా 2 ఎలా అంటే కొంచెం చీప్ క్వాలిటీ వచ్చినాయి. అవి కూడా ఏంటో చూపించేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా, అది టాప్ అంటే లాంగ్ అనమాట, లాంగ్ టాప్. దానికేమో చున్నీ వచ్చింది, కింద ప్యాంట్ రాలేదు. నేను లెగ్గిన్ వేసేసుకున్నాను. నేను మీడియం సైజ్ ఆర్డర్ పెట్టానండి, బట్ సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది. దానికి చాలా స్టిచ్చెస్ చేయించాలి, అప్పుడు సెట్ అయిపోద్ది. కానీ బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అంతా. దీన్ని మనం బెల్ట్ పెట్టుకుని నేను ఏం చేశానంటే ట్రెండీగా చున్నీ వేసుకోకుండా బెల్ట్ పెట్టుకుని ఇలా ఫ్రాక్ లాగా వేసుకున్నాను. లుక్ అయితే అదిరిపోయింది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనేం చేశానంటే ఆ ఒక్క టాప్ని 2 విధాలుగా అంటే ట్రెండీగా, ట్రెడిషనల్గా రెండిటిగా కూడా యూజ్ చేశానండి. ఒకసారి ఏమో చున్నీ వేసుకొని నీట్గా కింద ప్యాంట్ వేసుకొని పూజలకి అలాంటప్పుడు వేసుకున్నాను. ఇంకొకసారి బెల్ట్ పెట్టుకొని ఏదైనా అకేషన్స్ పార్టీస్ అవి ఉంటాయి కదా అలాంటప్పుడు వేసుకున్నాను అనమాట. లుక్ అయితే బాగుంది, 2 విధాలుగా కూడా బాగుంది. ఇదేమో ఇంకొకటి అండి, ఇది ఎంత పడింది తెలుసా, 300 రూపాయలు పడింది. అసలు చాలా తక్కువ, బాగుంది, నాకైతే నచ్చింది. కాకపోతే ఒక్కటే డిఫాల్ట్ ఏంటంటే షార్ట్ అనమాట, నాకు నీస్ వరకు వచ్చింది. అంతవరకు మనం వేసుకోలేము. ఇటు కింద లెగ్గిన్ వేసుకోవాలి. లెగ్గిన్ వేసుకుంటే లుక్ బాగుండదు. లెగ్గిన్ వేసుకోకుండా మనం అలా వేసుకోలేము. కానీ ఎవరైతే షార్ట్స్ వేసుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి ఇది. నాకు ఆ బెల్ స్లీవ్స్ అవి ఉన్నాయి కదా, బటర్ఫ్లై స్లీవ్స్, అవి చాలా బాగా నచ్చినాయి. ఈ డ్రెస్ వేసుకుని మా అమ్మకి చూపిస్తే చిన్నపిల్ల డ్రెస్ లో ఉంది అని చెప్పేసి అంటే, ఇప్పుడు దీనికి కింద లెగ్గిన్ వేసుకుంటే లుక్ మొత్తం మారిపోద్ది, వేసుకోకపోతే ఇంకా బయటికి వెళ్ళడానికి అది కొంచెం కంఫర్ట్ ఉండదు. సో అదే ఆలోచిస్తున్నాను. దాన్ని ఇప్పటి వరకు తీయలేదు. నేను వచ్చి అప్పుడే 3 months అవుతుంది, ఇప్పటి వరకు ఆ డ్రెస్ బయటికి తీయలేదు. చూడాలి. ఇది ఒక 3 piece సెట్ అండి. ఇది 550 ఎంతో పడింది అంతే. ఇది ఎలా అంటే దుప్పట్టా చాలా బాగుందండి దీనికి. అంటే కింద ట్రౌజర్ టైప్ వచ్చింది. ఇప్పుడు అంతా షార్ట్ ట్రౌజర్స్ వస్తున్నాయి కదా, ట్రౌజర్స్ లాగా పైన పాకెట్స్ అవి వచ్చి, తర్వాత ఒక సైడ్ ఏమో బెల్ట్ లాగా, ఒక సైడ్ ఏమో ఎలాస్టిక్ వస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ ఏమో నార్మల్ థ్రెడ్ ఇచ్చాడు, బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చాడు. చాలా బాగుంది. సైడ్ పాకెట్స్ ఇచ్చాడు, 2 pockets ఇచ్చాడు. తర్వాత దుప్పట్టా అయితే హైలైట్. దుప్పట్టా వేసుకుంటే కొంచెం పార్టీ వేర్ లాగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. దుప్పట్టా వేసుకోకుండా నార్మల్ టాప్ లెగ్గిన్ లాగా, టాప్ ట్రౌజర్ లాగా కూడా వేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదండి చున్నీ ఎంత బాగుందో. అదే దుప్పట్టా నేను ఏంటంటే 1 fold వేసుకున్నాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు చక్క ఇలాంటప్పుడు అకేషన్స్ అప్పుడు బాగుంటుంది ఇది డ్రెస్. లేదు సింపుల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి కూడా మనకు ఆ చున్నీ తీసేసి వేసుకోవచ్చు. అలా కూడా లుక్ బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. క్వాలిటీ బాగుంది. నేను సైజ్ పెట్టిన సైజ్ యాజ్ ఇట్ ఈస్ మీడియం పెట్టాను. మీడియం ఎగ్జాక్ట్గా సరిపోయింది నాకు. ఇది ఈ డ్రెస్ ఉంది కదా, ఇదే కొంచెం క్వాలిటీ బాగాలేదు. ఈ డ్రెస్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా ఓకే. ఇంకొకటి వస్తుంది, ఇది మాత్రం అస్సలు బాగాలేదండి క్వాలిటీ. ఇప్పుడు ఏదైతే నేను మీకు చూపిస్తాను, అందుకే 2 pics పెట్టాను. అది ఎలా అంటే మొత్తం అంతా పీక్కుపోయినట్టు ఉంది. అది నేను ఇందాక వైట్ది ఒకటేను, ఇప్పుడు ఏమో బ్రౌన్ ఒకటి చూపించాను కదా. 2 టాపులు, ఒక ట్రౌజరు, ఒక దుప్పట్టా, 3 కలిపి 500 అనమాట. 3 piece సెట్ లాగా. బట్ అది అంత నాకు నచ్చలేదు. అందులో దుప్పట్టా చాలా బాగుంది. వైట్ మీద దుప్పట్టా వేసుకుంటే బాగుంది. వ్లాగ్ లో మీరు చూసే ఉంటారు. ఈ పర్పుల్ డ్రెస్ చాలా బాగుంది. ఇది కూడా 450, 500 అంతే, 500 లోపే పడిందండి. క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది. లుక్ కూడా అదిరిపోయింది. నాకైతే బాగా అన్నిటికన్నా హైలైట్ ఇదిని ఇంకొక బ్లూ ఉంది కదా, ఆ 2 బాగా హైలైట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని నైకాలో ఆర్డర్ పెట్టినవండి. బయోటిక్ ఫేస్ క్రీమ్ మా బాబుకి వాడతాను. బయోటిక్ ఏమో ఫేస్ వాష్. నేను ఒక 4-5 years నుంచి బయోటిక్ ఫేస్ వాష్ తప్ప ఇంకేది యూజ్ చేయట్లేదండి. చాలా బాగుంటుంది, రికమెండబుల్ అనమాట. సంవత్సరానికి సరిపడా ఆర్డర్ పెట్టేసుకుంటాను. నేను ఇండియాకి నుంచి పట్టుకొని వెళ్తాను అనమాట. తర్వాత డ్రెస్సులు కూడా సంవత్సరం సరిపడా ఇక్కడ తీసేసుకొని పట్టుకెళ్తాను. ఇక్కడ మరి ఇండియన్ వేర్ చాలా కాస్ట్లీ ఉంటాయి, మనం కొనలేం దుబాయ్ లో. ఇదేమో మేము వెళ్ళిపోయే ముందు వచ్చింది అనమాట. బాగా లేట్ అయిపోయింది డెలివరీ. మిగతా అన్ని ఇన్ టైం కన్నా ముందే వచ్చేసినాయి. ఇది ఒక టాప్ మాత్రం లేట్ గా వచ్చింది. ఇది కూడా 350 అలా పడిందండి. దీనికి బెల్ట్ కూడా వచ్చింది. లుక్ అయితే చాలా బాగుంది, రికమెండబుల్ ఇది కూడా. మా బాబుగాడికి ఆ పాప అక్క అవుతుందండి, 2 years పెద్దదన్నమాట. ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా. డాన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక బ్లూ కాటన్ డ్రెస్ చూపించాను కదండి, అది సౌత్ ఇండియాలో కొన్నాను. ఆ డ్రెస్ ఒకటి 1100 పడిందండి. కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ కాటన్ కదా అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు బ్లౌజెస్ అన్ని డిజైన్స్ చూపిస్తున్నాను కదండి, అవి నేను ఇండియాలో స్టిచ్ చేయించుకొని తెచ్చుకున్నాను. ఆ టైంలో ఈ బ్లౌజెస్ అన్ని వేసుకున్నానండి. చాలా మంది అడిగారు డిజైన్స్ బాగున్నాయని, అందుకే ఒక రిఫరెన్స్ లా ఉంటుందని మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఆ పిక్స్ అన్ని. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.